ఓటీఏలో మీరు నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్ ఏంటి? ఓటీలో మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పటివరకు మీరు చాలా వరకు అన్ని చూసారు, ఇట్లా మోటివేషనల్ స్పీకింగ్ అని, సక్సెస్ఫుల్ స్టోరీస్ అని. మనం తీసుకొచ్చే కాన్సెప్ట్ ఏంటంటే ప్రో ఎడ్యుకేషనల్ సెషన్స్ అన్నమాట. ప్రో ఎడ్యుకేషనల్ సెషన్స్ అంటే నేను చెప్పే టెక్నిక్స్ ని మీరు ఎలా అయితే ఇన్స్టెంట్ గా మీ లైఫ్ స్టైల్లో మీరు ఫాలో అయ్యారు అనుకోండి, మీరు మీ ఏదైతే గోల్సే కానీ దానికి ఈజీలీ మీరు అచీవ్ కావచ్చు. అంటే ప్రో ఎడ్యుకేషనల్ సెషన్స్ అనేది మనం ఫస్ట్ టైం తీసుకొని వస్తున్నాం. ఇంకోటి, ఇప్పుడు సంజీవ్ని న్యూమరాలజీలో ఎట్లయితే నా నేమ్ అనేది ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ అని ఉంటుందో, ఓటీఏ దాంట్లో మనం చేసేది ఏంటంటే ఒక ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్. అంటే ఆ లైన్ అనేది ఎప్పటికీ నాకు ఇష్టమే ఉంది, ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్. అంటే చాలా మంది ఏంటంటే రిసెర్చర్ అని విన్నారు, సైంటిస్ట్ అని విన్నారు, కానీ ఇది ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే ఈ రీసెర్చ్ చేయదండి. సో కాల్ రిసెర్చర్ అంటే చాలా మందికి ఇప్పుడు మీ ప్రకారం, బేసికలీ మీ నాలెడ్జ్ ప్రకారం ఒక రిసెర్చర్ అంటే ఎవరు? అంటే సైంటిస్టులు కానీ లేకపోతే అంటే రిసెర్చర్ అంటే నా ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఏదైనా కూడా చాలా మంది ఏమంటారు, నో అంటారు. ఇది ఉందా అంటే నో, అది ఉందా అంటే నో. అంటే ఎవరైనా వాళ్ళకి లాజిక్ ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా లేకున్నా వాళ్ళు యూజ్ చేసే వర్డ్ ఏంటంటే నో. అంటే అది ఉందా లేదా అని ఫస్ట్ తెలుసుకోవాలి. దాన్ని ఏమంటారు అంటే దాన్ని కూడా నో అంటారు, KNOW. తెలీదు అంటే మనం NO, తెలుసుకోవాలి అంటే KNOW. అంటే రిసెర్చర్ అనేది ఏదైనా నో అనే ముందు ప్లీజ్ నో ఇట్ అంటారు, అంటే KNOW అంటారు. ఇప్పుడు సైంటిస్ట్ అంటే, ఇప్పుడు మీ ప్రకారం సైంటిస్ట్ అంటే మీరు ఇచ్చే డెఫినేషన్? ఇప్పుడు ఒక పర్సన్ కి, నేనే ఉన్నాను, నాకు సబ్జెక్ట్ అంటే ఇష్టం, ఆ సబ్జెక్ట్ లో డీప్ గా డిక్ చేసే వాళ్ళని సైంటిస్ట్ అంటారు. అంటే నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో అక్కడ నుంచి వాళ్ళ కొత్త ఇన్వెన్షన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. దట్స్ హౌ సైంటిస్ట్ అనే వర్డ్ వస్తుంది. ఇప్పుడు అదే క్లారిఫికేషన్ నేను ఏం తలుచుకున్నా అంటే, సైంటిస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కామన్ పర్సన్ ఏమంటాడంటే ఒక ఫుల్ స్టాప్ ఏమంటాడంటే ఇట్ ఈస్ యూస్ టు ఎండ్ అ లైన్ అంటాడు, ఓకేనా? కానీ అదే సైంటిస్ట్ ఏమంటాడంటే ఇట్ ఈస్ అ బిగినింగ్ ఫర్ అ న్యూ లైన్ అంటాడు. ఒక ప్రతి రీసెర్చర్ సైంటిస్ట్ కాలేరేమో సార్, బట్ సైంటిస్ట్ అనే వాళ్ళు అవ్వాలి అంటే రీసెర్చ్ నుంచే వాళ్ళ బిగినింగ్ ఫస్ట్ స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే నేనేం చేశానంటే, ఇప్పుడు రిసెర్చర్ అండ్ ఇండిపెండెంట్ రీసెర్చ్ అనేది నేను ఎందుకు యూజ్ చేస్తానంటే, ఈ ఫీల్డ్స్ ఏదైతే నేను వెళ్ళానో దాంట్లో హోల్ అండ్ సోల్ ఇండిపెండెంట్ గా విత్ మై ఓన్ విల్ అండ్ మై ఓన్ మనీ. ఇంకోటి నా ఇంటెన్షన్, అటెన్షన్, అవేర్నెస్ తో నేను వెళ్ళాను. ఓవర్ అంత ఈజీగా ఈ ఫీల్డ్స్ కి సపోర్ట్ చేయను. ఇంకోటి, నేను స్పిరిచువల్ సైంటిస్ట్ అని ఎందుకు అంటానంటే, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి మనకు కావాల్సిన మొత్తం సక్సెస్ కావాలన్నా, మనం అనుకున్న గోల్స్ అనేది అచీవ్ కావాలంటే ఈ అన్నిటికీ సీక్రెట్స్ అండ్ సొల్యూషన్స్ అనేది మన స్పిరిచువలిజం లో ఆల్రెడీ ఇచ్చేసారు. మన సాధువులు కానీ, యోగిలు, మునులు, ఋషులు, వీళ్ళందరూ ఈ ఏదైతే మనం ఇంత స్ట్రగుల్ అవుతున్నామో దీని అన్నిటికీ సొల్యూషన్స్ అన్ని ఆల్రెడీ మనకి ఇచ్చేసే ఉన్నాయి. కానీ అది మనకి తెలుసుకోవాలంటే ఎవరైనా మనకి ఇవ్వాలి కదా. అది నేను బేసికలీ ఈ ఫీల్డ్స్ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, అవన్నీ మనం తీసుకొని వచ్చామనుకోండి, అవన్నీ మనం ఇప్పుడు యూటిలైజ్ చేసామనుకోండి, 100% మనం సక్సెస్ఫుల్ అవుతాం. దాంతో పాటు ఏంటంటే, ఇప్పుడు మనం ఎంతో పోడ్కాస్ట్లు ఇప్పుడు చూస్తున్నాం యూట్యూబ్ లో. మీరు గమనిస్తే చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ది మనం చూస్తున్నాం. వాళ్ళు నియర్లీ 5 to 10 years 15 years నుంచి స్ట్రగుల్ అవుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. వాళ్ళది చూస్తుంటే మీరు అనుకుంటున్నారా ఇప్పుడున్న జనరేషన్ లో, ఇప్పుడున్న ట్రెండ్ లో మీరు ఒక 15 years స్ట్రగుల్ అయినాక మీరు సక్సెస్ అవుతారని అనుకుంటున్నారు? మీ దగ్గర అంత టైం ఉందా అండి? మళ్ళీ మీరు సక్సెస్ కాదానికి ఏమైనా ఇది టిప్స్ అనే కానివ్వండి, లేకపోతే ఏమైనా ప్రీ డిఫైన్డ్ సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అస్ సార్. ఇప్పుడు మీరు అన్నది 100% నిజం. అంటే బాగా సక్సెస్ అయిన వాళ్ళ ఇంటర్వ్యూస్ మాత్రమే ఇస్తూ ఉంటారు. దాని అర్థం చూస్తున్నారు జనాలు అంటే దాని అర్థం ఎలాగైనా వాళ్ళలాగా అయిపోవాలి అని కాదు. జస్ట్ అదేదో తెలియని మజా అంతే. అరే ఆ పర్సన్ ఇన్ని అడ్డంకులని దాటుకుంటూ ఆ స్టెప్ కి వెళ్ళడం తెలుసుకోవడం వరకే. బట్ మళ్ళీ అందులో నుంచి నేర్చుకుని రియలైజ్ అయ్యి వీళ్ళు కూడా సక్సెస్ అవుతారా, రేపు కానీ ఎల్లుండి కానీ సక్సెస్ అయిపోతారా అంటే అది ఎవ్వరు చెప్పలేరు. అంటే ఒక మోటివేషన్ వస్తుంది. అయితే నేను ఒక చిన్న లాజిక్ అడుగుతాను. అయితే ఇవన్నీ ఏంటంటే డౌన్ టు సింప్లిసిటీ, ఒక కామన్ పర్సన్ కి అర్థం కావాలని నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను.
ఇప్పుడు ఇన్ఫోసిస్ అనేది స్టార్ట్ అయిందండి. మీరు ఇన్ఫోసిస్ స్టోరీ అనేది మీరు చూస్తే 1980s లా ఒక 40 తులాల బంగారం తాకట్టు పెడితే సుధా కృష్ణమూర్తి లేకపోతే ఇన్ఫోసిస్ నారాయణ సార్ వాళ్ళ వైఫ్ ఒక ఇన్ఫోసిస్ ని మనం స్థాపించాం. ఇప్పుడు మీరు అదే మోటివేషన్ లేకపోతే అదేంటి ఇప్పుడు మీరు ఒక 40 kgల బంగారం తాకట్టు పెట్టినా ఇప్పుడున్న జనరేషన్ లో మీరు ఒక ఇన్ఫోసిస్ అనే కంపెనీని సృష్టించగలుగుతారా? లేదా ఇప్పుడు మీరు గమనిస్తే ఒక మైక్రోసాఫ్ట్ అనేది ఒక గ్యారేజ్ లో స్టార్ట్ అయింది. అంటే పర్టికులర్ గా అదే కాదేమో, ఇంకేదైనా చేయొచ్చేమో. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అనేది ఒక గ్యారేజ్ లో స్టార్ట్ అయింది. ఒక ఐఫోన్ కంపెనీ అనేది ఒక గ్యారేజ్ లో స్టార్ట్ అయింది. ఇప్పుడు థైరోకేర్ అనే పెద్ద సంస్థ ఓనర్ ఒక 8 రోజులు నేను రైల్వే స్టేషన్ లో పండుకున్నాను, నేను ఇన్ని వేల కోట్ల సామ్రాజ్యం స్టార్ట్ చేశాను. మీరు ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీని మీరు అట్లా ఒక గ్యారేజ్ లో అట్లా స్టార్ట్ చేయగలుగుతారా? ఇప్పుడు మీరు ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలన్నా కూడా మీరు హైటెక్ సిటీలోనే పెట్టాలి. ఏదైనా ఫండ్స్ అనేది ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం, కానీ కన్ఫర్మేషన్ ఏంటి? ఇప్పుడు మీరంటూ అందరు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టలేరు కదా. నేనేం తీసుకొస్తున్నా అంటే ఫస్ట్ టైం మన తెలుగులో సక్సెస్ అయినాక కదా మనం మన వీడియోసే కానీ పోడ్కాస్ట్ కానీ మన గురించి తెలుసు. నేను ఈ 20 years జర్నీలో అవన్నిటిని రిఫైన్ చేసి మీరు నేను చెప్పిన టెక్నిక్స్ అనేది క్లారిటీగా సింపుల్గా డెడికేషన్తో మీరు ఫాలో అయితే 2 to 5 years నేను చెప్పేది మాక్సిమం 2 to 5 years మీ లైఫ్ లో మీరు కాదు కదా మీ నెక్స్ట్ ఫ్యామిలీ జనరేషన్ అందరు సెటిల్ కావచ్చు. ఓకే సార్, నాకు ఒక డౌట్ వచ్చింది. మీరు ఇప్పుడు ఒకటి అన్నారు కదా, సక్సెస్ అయిన వాళ్ళవి మాత్రమే ఇంటర్వ్యూస్ తీసుకుంటారు ఇస్తారు అని, అండ్ నేను ఒక కామన్ మ్యాన్ అని కూడా అన్నారు మన బిగినింగ్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూలో. అంటే మిమ్మల్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నారు? మీరు సక్సెస్ అయిన పీపుల్లో వన్ ఆఫ్ ద పర్సన్ అని మీరు అనుకుంటున్నారా లేదా? అంటే ఇప్పుడు సక్సెస్ అంటే ఇప్పుడు గమనించండి, నా ప్రకారం ఏంటంటే ఇప్పుడు అందరికి సక్సెస్ అంటే కనపడాలి. నేను ఇప్పుడు ఇంకా వినపడుతుంది కనపడాలి. అయితే నేనేమంటున్నానంటే అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు చాలా మంది సక్సెస్ అయినాక వీడియోస్ వస్తుంది. నేను 2 to 5 years లో మీరు సక్సెస్ కావచ్చు అని చెప్తున్నాను, కానీ ఆ మెథడ్స్ అనేది నేనే కదా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఇక్కడ నుంచి మీరు గమనిస్తే మీకు నేను 2 to 5 years జర్నీ అని చెప్తున్నాను, కానీ నేను మాక్సిమం అదే టెక్నిక్స్ యూజ్ చేసి మీకు 6 months నుంచి ఒక 1 year అంటే మాక్సిమం 6 months ఒక 2 years లా నేను ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్ గా మీకు అదే టెక్నిక్ యూజ్ చేసి నేను చేసి చూపిస్తాను. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఆ జర్నీలో నేను కొంతమందిని నేను యూజ్ చేసే టెక్నిక్స్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలని నా ఇంటెన్షన్. ఓకే, అంటే ఒక మనిషికి ఎప్పుడన్నా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈ పోడ్కాస్ట్ ఇప్పుడు అయ్యేది నాకు తెలిసి నవంబర్లో మనకి రిలీజ్ అవుతుంది. జస్ట్ ఇక్కడ నుంచి మీరు ఒక 6 months నుంచి ఒక 2 years, అంటే 2 years అనేది నేను చాలా ఎక్కువ చెప్తున్నాను, 6 నుంచి ఒక 1 year అనుకోండి. ఇదే సో కాల్డ్ అనిల్ రాజ్ మీరు చూడండి. అంటే మనం సక్సెస్ అయినాం ఎక్కువ చేంజ్ అయినామంటే మన లోపల కూడా ఎన్నో చేంజెస్ ఉంటుంది కదా. మీరు గమనించండి, డ్రెస్సింగ్ కానివ్వండి, అపీరెన్స్ కానివ్వండి, స్టైల్ కానివ్వండి, ఆర్నమెంట్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, మీరు అన్నీ చూస్తారు. అంటే చాలా మంది అనుకోకూడదు ఏంటంటే అంత కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అయినాక ఎవరైనా చెప్తారు, అయ్యేటప్పుడు నాతో రండి అని నేను అంటాను. ఎందుకంటే చెప్పలేం, నేను మొత్తం సక్సెస్ఫుల్ అయినాక ఇదే మెథడ్స్ నేను ఫ్రీగా చెప్పకపోవచ్చు, లేకపోతే నేను ఒక పెద్ద కోర్సులు అని చెప్పి నేను లక్షల్లో అమ్మవచ్చు, లేదా నాకు ఎవరు నా మాట వింటలేరని నేను చెప్పకపోవచ్చు. కాబట్టి నేను ఇది ఒక జర్నీ లాగా తీసుకొని వెళ్ళండి, తప్పకుండా నేను చెప్తుంటాను. ఇంకోటి మనం ఎలా డిస్ట్రాక్ట్ కావద్దు, ఎలా సక్సెస్ కావాలి, ఎన్నో టెక్నిక్స్ అండి, ఎన్నో ఇప్పటి వరకు చాలా మంది ఎన్నో నిజం అనుకున్నది మనం ఎలా అయితే నమ్మి మోసపోతున్నామో అవన్నీ మనం ఈ పోడ్కాస్ట్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఓకే, అంటే ఒక మనిషికి మోర్ దాన్ 10 or 20 years టైం పడితే కానీ సక్సెస్ అవ్వలేని ఇది ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చెప్పబోయే దాంట్లో విత్ ఇన్ వెరీ వెరీ షార్ట్ స్పాన్ అంటే అట్లీస్ట్ క్లోజ్ టు 1 year or 2 years లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి అని చెప్పడం మాత్రమే మీ ఉద్దేశం ఈ వీడియోలో కదా?
నేను మీకు ఇచ్చేది 95% నా ప్రయత్నం అండి, ఓకే 5% మీ ప్రయత్నం. కానీ సక్సెస్ కి దెర్ ఇస్ నో రీజన్స్ అన్నమాట. ఓకే ఇప్పుడు నేను చెప్పేది నేను ఫాలో అవుతున్నాను. మీరు కౌంట్ డౌన్ అనేది నాకు ఓపెన్ గా నా యూట్యూబ్ లోనే నేను కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాను నవంబర్ 2024. ఓకే నెక్స్ట్ నుంచి మీరు మాక్సిమం నా ప్లాన్ ఏంటంటే 6 to 1 year. ఆ తర్వాత నెక్స్ట్ నవంబర్ 2025 లా నేను నాకంటూ ఒక గోల్ డిసైడ్ చేసి పెట్టుకున్నాను. అది మనం ముందు ముందు చూద్దాం. వెరీ 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 ఎక్సైటింగ్ సార్. అండ్ రాబోయే ఎపిసోడ్స్ లో మీ లాజిక్స్ ఏంటో కూడా ఇంకా ఎలాబరేట్ చేసి చెప్పాలి మాకు. థ్యాంక్ యూ సో మచ్.